హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ అలాగే 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని అయితే, దీంతో పాటుగా పెండింగ్ బిల్లు చెల్లింపులపైన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని ఎస్టీయూ కోరడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు తక్షణమే 30% ఫిట్మెంట్తో 12వ వేతన సవరణ అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ రాష్ట్ర సంఘ అధ్యక్షులండి, పూర్వ ప్రధాన కార్యదర్శి హెచ్ తిమ్మన్న గారు ప్రభుత్వానికి ఈ మేరకు డిమాండ్ చేశారండి. ఈ మేరకు విద్యారంగం సమస్యలపై అయితే కోడుమూరు తాలూకా స్థాయి సమావేశం సీనియర్ నాయకులు నాగేశ్వరరావు అధ్యక్షతన కొండపేట ప్రాథమిక పాఠశాలలో అయితే జరిగింది. ఇక కోడుమూరు మండల అధ్యక్షుడు కె నాగేశ్వరరావు గారు సార్ గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హెచ్ తిమ్మన్న సార్ గారు అయితే పాల్గొని వివిధ సమస్యలపై ప్రసంగించారండి. జీవో నెంబర్ 117ను రద్దు చేసి విలీనమైన తరగతులను మాతృ పాఠశాలలకు మళ్లించాలి. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చే పథకం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యలో అయితే సమాంతర తెలుగు మీడియాన్ని కొనసాగిస్తూ మాతృభాషను కొనసాగించాలని అయితే కోరారు. ఇంకా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీని 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, అలాగే కస్తూర్బా స్కూళ్లలో ఉపాధ్యాయులు కనీస వేతనాల చట్టం అమలు చేయాలని, ఆదర్శ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గించాలి అని డిమాండ్ చేశారు. సో ఈ విధంగా డిమాండ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రభుత్వాన్ని అయితే ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు అంతా కూడా కలిసి వినతి పత్రాన్ని అందజేస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 లక్షల మంది కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, సో 12వ వేతన సవరణ వెంటనే జరగాలి. సో ఇస్తామన్న ఐఆర్ కూడా త్వరగా ప్రకటించాలి అని అయితే కోరుతున్నారు. తర్వాత ఇకపోతే పెండింగ్లో ఉన్న బకాయిల కోసం కూడా అందరూ వేచి చూస్తూ ఉన్నారండి. సో ఈ సమయంలో కాబట్టి ప్రభుత్వం త్వరగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పెద్దగా నిర్ణయాలు ఏవి వెలువడటం లేదు. సో ప్రభుత్వం కొద్దిగా ఉద్యోగులకు సంబంధించిన వెసులుబాటు అయితే కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.